సైన్స్ దినోత్సవము. సర్ సివి రామన్ గారు 1888వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మాళ్లకు జన్మించినటువంటి బిడ్డ. చంద్రశేఖర్ వెంకట్రామన్ వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి విశాఖపట్నంలో ఏవిఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల బాల్యము, ప్రాథమిక విద్యాభ్యాసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగినది. 13వ ఏట మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో అనగా 1902వ సంవత్సరంలో కాలేజీలోకి ప్రవేశించి 1904 వరకు బిఏ డిగ్రీని చదివి బిఏ డిగ్రీలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పథకాన్ని సాధించాడు. 1907లో అదే కాలేజీ నుండి ఎంఏ డిగ్రీని ఫిజిక్స్ లో పొంది డిస్టింక్షన్ లో పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తన తల్లిదండ్రుల కోరిక మేర ఐసిఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంట్ జనరల్ గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్తో వివాహమైనది. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్తో వివాహమైనది. ఒకరోజు కలకత్తా బౌబజార్ వీధిలో వెళ్తుండగా ఆయనకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఐఏసిఎస్ అనే బోర్డు కనిపించినది. వెంటనే పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. ఆ సంస్థ సెక్రటరీ అయిన డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి అక్కడ పరిశోధనలు చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనల నిమిత్తము ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఐఏసిఎస్ వెళ్లి పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. పరిశోధనలపై తనకున్నటువంటి ఆసక్తి కారణంగా ఎలాంటి సెలవులు దొరికినా ఆ సమయాన్ని పూర్తిగా పరిశోధనల కొరకు ఉపయోగించాడు. రామన్ తల్లిగారైన పార్వతి అమ్మాళ్లకు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వీణ, వైలన్ వంటి సంగీత వాయిద్యాల మీద జరిగినవి. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలపై ఉన్న ఆసక్తి కారణంగా తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరాడు. 1921లో కలకత్తా యూనివర్సిటీ తరపున లండన్ లో ఒక సెమినార్కు వెళ్ళి ఆ సెమినార్లో తాను అధ్యయనం చేసిన శబ్ద రహస్యాలపై ఉపన్యాసం ఇచ్చారు. అప్పుడు ఆ సెమినార్కు ఇచ్చేసిన శ్రోతలలో ఒకరు, లండన్ లోని రాయల్ సొసైటీలో సభ్యుడు కావాలని అనుకుంటున్నావా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలు తన మనస్సుని గాయపరచడంతో పరిశోధనలపై ఇంకా ఎక్కువ ఆసక్తిని చూపాడు. తాను లండన్ నుండి తిరిగి నౌకలో మధ్యధరా సముద్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సముద్రము, ఆకాశము నీలిరంగుగా ఉండటకు కారణమేమి అనే ఆలోచన తనలో రేకెత్తినది. అప్పటి వరకు ఆకాశం యొక్క నీలిరంగు సముద్రం మీద పడటమే కారణమని అనుకునేవారు. కలకత్తాను చేరుకోగానే ఆ విషయంపై పరిశోధనలు ప్రారంభించాడు. ఈయనకు తోడుగా అప్పటి యువ శాస్త్రవేత్తలైన కెఆర్ రామనాథన్, కెఎస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. రామన్ ఎఫెక్ట్ కనుగొనడానికి వాడిన పరికరాల విలువ 200 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఖర్చునేదిగా గుర్తించారు. 1907లో తన రీసెర్చ్ ని ఐఏసిఎస్ లో శబ్ద తరంగాలు, కాంతి, ఎక్స్ కిరణాల గురించి మరియు క్రిస్టలోగ్రఫీల మీద ప్రారంభించారు. ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఈ రామన్ ఎఫెక్ట్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు మన భౌతిక శాస్త్రంలో కొల్లిషన్ అంటే ఢీకొట్టడం అనే భావనను అర్థం చేసుకోవాలి. బిలియర్డ్స్ బల్ల మీద బంతులను తీసుకుందాం. 2 బిలియర్డ్స్ బంతులు సమాన వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొని పరావర్తనం చెంది వేగంలో నష్టం లేకుండా వెనుకకి ప్రయాణం చేస్తాయని అనుకుంటే, ఈ రకమైన ఢీకొట్టడం వల్ల పతన గోళాల మొత్తం గతిజ శక్తి పరావర్తన గోళాల మొత్తం గతిజ శక్తికి ఆపాదించబడుతుంది. ఇలాంటి
సంఘాతాలను శుద్ధ సంఘాతాలు లేక పర్ఫెక్ట్ కొల్యూషన్ అంటారు. స్థితిస్థాపక సంఘాతము పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొల్యూషన్ అయితే మరొక సంఘాతమును ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్ అస్థితిస్థాపక సంఘాతము అని అంటారు. నిజానికి ప్రకృతిలో జరిగే కొల్యూషన్స్ ను శుద్ధ సంఘాతాలు కాదు. ఉదాహరణకు ఒక బంతిని మీటర్ల ఎత్తు నుండి నేల మీదకు జారవిడిస్తే అది నేలకు తగిలి పైకి లేస్తుంది, కానీ పూర్తిగా మీటర్లకు లేవదు. ఎందుకంటే కొంత శక్తి నష్టపోతుంది. కనుక ఇది అస్థితిస్థాపక సంఘాతము ఇన్ ఎలాస్టిక్ కొల్యూషన్ అంటారు. రెండు రకాల కణాలు వృద్ధుకున్నప్పుడు ఆ రేణువుల మధ్య స్థితిస్థాపకత కానీ అస్థితిస్థాపక సంఘాతము కానీ జరిగి ఆ రేణువులు చెదిరిపోతాయి. ఇలా చెదిరిపోవడాన్ని కాంతి పరిక్షేపణము స్కాటరింగ్ అంటారు. ఈ పరిక్షేపణము రెండు రకాలు, ఎలాస్టిక్ స్కాటరింగ్, ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్. స్థితిస్థాపక పరిక్షేపణం, అస్థితిస్థాపక పరిక్షేపణము. కాంతి కిరణాలు ఏదైనా ఒక పదార్థంపై పడినప్పుడు పరావర్తనం చెంది వెనుకకు వస్తాయి. కాంతి కిరణంలోని ఫోటాన్లను రంగు బంతులతో పోల్చవచ్చు. ఏ రంగు బంతిని యానకం మీదకు విసిరితే అదే రంగు బంతు తిరిగి వస్తే దానిని రేలీ పరిక్షేపణం అంటారు. అనగా ఏ రంగు కాంతి కిరణము లోపలికి వెళితే అదే రంగు వెనుకకు రావడం రేలీ పరిక్షేపణం అంటారు. అయితే రామన్ ప్రయోగాలలో 1,000,000 ఫోటాన్లలో యానకం మీదకు పంపితే అందులో ఒకటో రెండో రంగు మారి రావడాన్ని గమనించారు. దీనికి కారణము కాంతి తరంగ దైర్ఘ్యములో మార్పు, రంగులలో తేడా అని పరిశోధనలో కనుగొన్నారు. ఈ దృగ్విషయానికి రామన్ ఎఫెక్ట్ గా పేరు పెట్టారు. అదేవిధంగా కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపణం చెందుతుంది. పరిక్షేపణం చెందిన కాంతి కిరణాలు ఎక్కువ భాగము పూర్వపు తరచుదనము అంటే పౌనఃపుణ్యాన్ని కోల్పోవు. కొన్ని మాత్రమే కొంత తక్కువ పౌనఃపుణ్యముతో పరిక్షేపణం చెందుతాయని గమనించారు. దీనినే రామన్ ఎఫెక్ట్ గా ధృవీకరించారు. 1927లో డిసెంబర్లో ఒక రోజున సాయంత్రం కెఎస్ కృష్ణన్ రామన్ వద్దకు పరిగెత్తుకుని వచ్చి కాంప్టన్ భౌతిక శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంగా చెప్పగానే రామన్ సంతోషంతో కాంప్టన్ ఫలితము ఎక్స్ కిరణాల విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయంలో కూడా నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్. అంటే పారదర్శకంగా ఉన్న ఘన ద్రవ వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వము 1929లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. బ్రిటిష్ ప్రభుత్వం తరపున రాజు గాని రాణిగారు గాని అందించే గొప్ప బహుమతి ఇది. ఈ బహుమతి ఇచ్చిన వారికి వారి పేరు ముందు సర్ అని పేరు పెట్టుకుంటారు. సివి రామన్ గారు ఈ అవార్డు తీసుకున్నందున ఆయనను సర్ సివి రామన్ గా పిలుస్తారు. ఎంఏ చదువుతున్నప్పుడే ఒక రీసెర్చ్ పేపర్ ను లండన్ కు చెందిన ఫిలాసఫికల్ మ్యాగజైన్ లో తన 18వ ఏట ప్రచురింపజేశాడు. రామన్ గారికి వచ్చినటువంటి అవార్డులు 1924లో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, 1928లో మ్యాథ్యూసీ అవార్డ్, 1929లో నైట్ హుడ్, 1930లో నైట్ బ్యాచులర్, 1930లో హ్యూస్ మెడల్, 1930లో నోబెల్ మెడల్, 1941లో ఫ్రాంక్లిన్ మెడల్, 1954లో భారతరత్న, 1957లో లెనిన్ శాంతి అవార్డు.